అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కిషోర్ కుమార్ రామశెట్టి, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇప్పుడు మారుతున్న ఈ కాలాల బట్టి చాలామంది పేషెంట్స్ వైరల్ న్యూమోనియాస్కి, అంతకుముందు ఆస్తమా కింద డయాగ్నోజ్ అయిన వాళ్ళు కానీ, పొగ తాగే వాళ్ళు కానీ, మిల్లులలో ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళు కానీ, అలర్జిక్ తుమ్ములతో ఇబ్బంది పడేవారు కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రబలం అంటే దాని ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా అంతకుముందు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కొత్తగా వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి ఏమన్నా సిమ్టమ్స్ అంటే దగ్గు, సర్ది, జ్వరము, గొంతు నొప్పి, మోస, పిల్లి కూతలు, ఛాతి నొప్పి ఇలాంటివి కనుక ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వచ్చి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిసి దాని గురించి నివారణ కానీ సలహాలు కానీ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మంచి కాచి చల్లార్చినటువంటి మంచి నీటిని తాగడము, తర్వాత దోమలు కుట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడము, అంతేకాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, ఇటువంటి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళు వ్యాధిని బాధపడకుండా ఉంటారు. అంతేకాకుండా డెంగ్యూ వ్యాధి వచ్చిన వారికి రక్త కణాలు పడిపోయే అవకాశం ఉంటుంది, తర్వాత బీపీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఓఆర్ఎస్, పండ్ల రసాలు, ద్రావణాలు ఎక్కువగా తీసుకోవడము, తర్వాత ఈ ప్లేట్లెట్స్ కనుక తగ్గినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.